నామనికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలు. రెండో మాట చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు చదవండి. చదవండి. ఇది అందరికీ తెలిసిన వాక్యమే. ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడతారు. కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ. అయితే కుడివైపున ఉన్న దొంగ ఏమో యేసయ్య నిజమైన రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన త్వరలో రానే ఉన్నాడని గ్రహించి ఆయనతో ఈ మాట పలుకుతాడు. ఎడమ వైపు ఉన్న దొంగ ఏమో ఆయనని హేళన చేస్తాడనమాట. ఏమంటాడంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పి అంటాడు ఆ రెండో దొంగ. అంటే అక్కడ కూడా వాడు తనలో పశ్చాత్తాపం రాదు. రెండో దొంగకి, ఎడం వైపున ఉన్న దొంగకి. కుడివైపున ఉన్న దొంగ ఏమో ఈయన నిజముగా రక్షకుడు, ఈయనకి ఒక రాజ్యం ఉంది అని చెప్పిననే గ్రహిస్తాడు. ఈ మాటలో నేను ఒక 3 అంశాలు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ది ఏంటంటే, ఆయన యేసయ్యకి భయపడతాడు. ఆయన నిజంగా రక్షకుడు అని చెప్పినని భయం కలిగి ఉంటాడు. రెండో మాట, పశ్చాత్తాపం కలిగి ఉంటాడనమాట. మూడోది, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన రాజ్యంతో ఈ లోకానికి వస్తాడు అని చెప్పినానని గ్రహిస్తాడు. భయము అంటే మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అని అతను గ్రహిస్తాడు. యేసయ్యకి భయపడి భక్తి చేయాలి. మనం ఎన్ని చేసినా కానీ భయం లేని భక్తి వ్యర్థము. భయం కలిగిన భక్తితో మనం ఎప్పుడూ ఆయనని ప్రార్థించాలి. రెండోది, పశ్చాత్తాపం. ఎన్నో వాక్యాలు వింటాం, ఎంతో దేవుని సన్నిధిలో మనం ఉంటాం, కానీ మనలో మారు మనసు, పశ్చాత్తాపం అనేది ఉండదు. పశ్చాత్తాపం కలిగి జీవించిన జీవితం దేవుని రాజ్యంలోకి మనం వెళ్తాం అన్నమాట. పశ్చాత్తాపం లేని జీవితం వ్యర్థము. మారు మనసు కలిగి, పశ్చాత్తాపం కలిగి జీవించాలి. ఎన్నో వాక్యాలు వింటాం, ఎన్నో గుడ్ ఫ్రైడేలు, ఎన్నో ఈస్టర్లు మనం చూస్తూనే ఉన్నాం, కానీ మారు మనసు లేదు, రక్షణ లేదు. ఇంకా చాలామందికి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా చాలామందికి రక్షణ లేదు. వారి కొరకు మనం ప్రార్థించాలి, మన వారిని మనం రక్షించుకోవాలి, మన వారిని మనం దేవుని రాజ్యంలోకి చేర్చుకోవాలన్నమాట. మూడోది వచ్చి, ఆయనను దేవుడిగా నమ్మాడు. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మనను. అందుకు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. అంటే ఆయనను దేవుడిగా, రక్షకుడిగా గ్రహించాడు. ఆయన ద్వారా తప్ప ఎవ్వరూ మనల్ని రక్షించలేరు. మనకు పాపాల నుండి విముక్తి కలగాలి అంటే దేవుడు తప్ప ఎవరు చేయలేరు అని ఆయన సిలువలో ఉన్నప్పుడు కూడా ఆయన రక్షకుడు, మనల్ని రక్షించగలుగుతాడు, మన పాపాలని క్షమించగలుగుతాడు. మనం నిత్యము నరకం నుండి తప్పించుకొని దేవునితో సదా ఉండాలంటే, దేవుని రాజ్యంలో ఉండాలంటే అది యేసే ద్వారా తప్ప ఎవరు చేయలేరు అని ఆ దొంగ సిలువలో ఉన్నప్పుడు గ్రహించి, తాను చేసిన వాటికి పశ్చాత్తాపడి, ఆయనకు భయపడి ఆయనని వేడుకుంటాడనమాట. నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోను అని అంటాడు. ఆ మాటకి యేసయ్య ఆ పశ్చాత్తాపం చూసి, ఆ మారు మనసును చూసి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని చెప్తాడు. ఈ దొంగ గురించి నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను మీతో. యేసయ్య బాలుడిగా ఉన్నప్పుడు, బెత్లెహేంలో పుడతాడు కదా, ఆయన బాలుడిగా ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చి ఆయనను దర్శించుకుంటారు. ఆయనను దర్శించుకున్నప్పుడు ఆయనకి బంగారం, సాంబ్రాణి, బోళం ఇస్తారు కదా, అవి తీసుకొని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, హేరోదు రాజు, ఇక్కడ ఎవరు పుట్టలేదు, యూదుల రాజుగా ఎవరు లేరు కదా, మీరు ఒకవేళ ఆయనని చూస్తే నాకు కూడా వచ్చి చెప్పండి అని చెప్పినాను అంటాడు కదా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ నక్షత్రాన్ని చూసి యేసయ్య ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి ఆయనని దర్శించి ఆయనకి కానుకలు సమర్పిస్తాడు. అప్పుడు ఏం జరిగిద్దంటే, తర్వాత దూత దర్శనం అయ్యి వాళ్ళకి కలలో వేరొక మార్గాన వెళ్ళిపోండి, హేరోదు మీ పట్ల కుట్ర పని ఉన్నాడని చెప్పినప్పుడు వాళ్ళు వేరొక మార్గాన వెళ్ళిపోతారు. ఇంకా జ్ఞానులు రాలేదు, వార్త చెప్పలేదు, ఏం జరిగింది అని చెప్పిన హేరోదు రాజు ఏం చేస్తాడంటే, 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపేసేయండి, బెత్లెహేంలో యోదయాలో ఉన్న పిల్లలందరినీ చంపేసేయండి అని చెప్పినని చెప్తాడు. అప్పుడు దర్శనమందు దూత యోసేపుకి మరియకి ప్రత్యక్షం అయ్యి, మీరు ఇక్కడ ఉండొద్దు, ఐగుప్తునకు వెళ్ళిపోండి, ఇలాగా హేరోదు ఇలాగా చేస్తున్నాడు అని చెప్పినాను దర్శనం ఇచ్చినప్పుడు యోసేపు మరియ వెళ్తారు. మార్గం మధ్యలో వెళ్తున్నప్పుడు బందిపోట్లకి దొరుకుతారు.
బందిపోట్లకు దొరికినప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ బందిపోట్ల గుంపుకి లీటర్ ఉంటాడు కదా, ఆ లీటర్ దగ్గర వీళ్ళ శిష్యులు ఈయనని తీసుకొని బంగారం సాంబ్రాణి బోలం అంతా తీసుకొని వీళ్ళ దగ్గర ఇంత ఉంది, ఈ బాబు ఇలా ఉన్నాడు అని చెప్పినని ఆ లీటర్ దగ్గర తీసుకెళ్తాడు. లీటర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగిద్దంటే ఆయన ఆ బాబుని తన చేతులతో ఎత్తుకున్నప్పుడు ఆయన ముఖాన్ని చూచి చాలా ప్రకాశవంతంగా ఉంది, ఇతను నిజంగా రాజకుమారుడే, ఇతను ఏదో ప్రత్యేకత కలిగి ఉన్నవాడు అని చెప్పినని ఆ లీడర్ గ్రహించి అతను ఏం చేస్తాడంటే, ఇతను ఏం చెయ్యొద్దు, వీళ్ళ దగ్గర ఏమీ తీసుకోవద్దు, వీళ్ళని వాళ్ళ మార్గాన వెళ్ళనివ్వండి, కావాలంటే మీకు నేను ఇంకా ఇద్దరిని పంపిస్తాను మీతో పాటు అని యోసేపు మరియతో చెప్తాడు. అప్పుడు ఏం జరిగిద్దంటే వాళ్ళు మాకేమొద్దు మేము వెళ్ళిపోతామని చెప్పిన వాళ్ళ మార్గాన వెళ్ళిపోతాడు. అలా విడిచిపెట్టిన లీడరు, ఆయనను చూసి వదిలేసిన లీడరే ఈ కుడి ప్రక్కన వేలాడవేయబడిన దొంగ. అంటే ఆ చిన్నతనంలోనే ఆయన రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన ముఖాన్ని ప్రకాశిస్తుంది అని చెప్పి నేను గ్రహించి ఆయన ఆ సిలువలో ఆ యేసుని చూచినప్పుడు చెప్తాడనమాట. ఇంకా అది గ్రహించుకొని అందుకే అంటాడు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పనని అంటాడు. మనం కూడా ఎన్నో వాక్యాలు వింటాం, యేసే రాజు అని మనం గ్రహించాం, ఆయనకు ఒక రాజ్యం ఉంది, కానీ మనకి మారు మనసు లేదు. మనం నిజముగా మన మనసులో మనం చెప్పుకోవాలి, నిజముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మని మనం అంగీకరించి బాప్తీసం తీసుకుంటే తప్ప మనం ఆయన రాజ్యంలోనికి వెళ్ళాం. ఇకనైనా ఈ గుడ్ ఫ్రైడే రోజు మీ మనసులను మార్చుకొని ఆయన వైపు త్రిప్పుకొని మారు మనసు పొంది బాప్తీసానికి సిద్ధపడండి. ఇంకా రక్షణ లేని వారు మన కుటుంబంలో చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవుడు ఆలస్యం చేయవాడు కాదు, కానీ మన కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారు కాబట్టి వారి కోసం దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మన కుటుంబంలో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మన చుట్టుప్రక్కల ఉన్న ఇప్పుడు చూస్తున్న రోజుల్లో చాలా అసలు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. మన కుటుంబం వారు మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మన వారి కొరకు మనమే ప్రార్థన చేయాలి. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర మహాగండ శక్తిమంతుడా, ఎన్నిక లేని దాన్ని నన్ను ఎన్నుకున్నావయ్యా. అయ్యా నీ నోటి ద్వారా తండ్రి ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడావు ప్రభా. వచ్చి రాని మాటలు ఏమన్నా తప్పులుంటే క్షమించండి ప్రభా. నాయన యేసయ్యా, అయ్యా నిజముగా నీవు రాజువు ప్రభా. నాయన నీకు భయపడుతూ భక్తి చేసేవాడిని ప్రభా. నీ రాజ్యంలో చేర్చుకునేవాడివి తండ్రి. నేను విశ్వసించేవాడిని, నీ విడిచిపెట్టేవాడివి కాదు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. నాయన యేసయ్యా, మా కుటుంబాలను నీవు తప్ప ఎవరు రక్షించలేరు, మా పాపాలను నీవు తప్ప ఎవరు క్షమించలేరు ప్రభా. సిలువలో మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించి మరణించిన దేవుడవు తండ్రి. నాయన యేసు నీకే స్తోత్రం తండ్రి. నాయన ఈ మాట ద్వారా వినిన వాళ్ళు తమ హృదయాన్ని మార్చుకొని ప్రభా ఇకనైనా రక్షణ మార్గంలో నడిపించమన్నట్లు నీవే వారిని ప్రేరేపించండి తండ్రి. ఆత్మను కుమ్మరించండి తండ్రి. నాయన నీకే స్తోత్రం అయ్యా. అయ్యా నాకంటే ముందుగా చెప్పిన వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, నా తర్వాత చెప్పువారిని మీరు తోడే ఉండండి. మీ ఆత్మతో నింపమని మీ సహాయం దయచేయండి ప్రభా. ఈ కొద్ది మనం మేము పాసం చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.